ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ స్పియర్. ఒక స్పియర్ యొక్క సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమండు. వాడు ఏమి ఇచ్చాడో చూడండి. డిటర్మైన్డ్ బై 1, -5, -3, 0, -6, -1, -2, -2, -3, 1, -2, 0. ఇలా ఒక స్పియర్ మీద ఉన్నటువంటి 4 పాయింట్స్ ఇచ్చి ఆ స్పియర్ యొక్క సెంటర్ని, ఆ స్పియర్ యొక్క రేడియస్ని, సెంటర్ రేడియస్ని మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సాధారణంగా మనం స్పియర్ యొక్క పిక్చర్ని చూసినట్లయితే దాని డయాగ్రామ్ వచ్చేసి సర్కిల్ షేప్లోనే ఉంటుంది. సో స్పియర్ యొక్క షేప్ కూడా సర్కిల్లో ఉంటుంది. సో ఈ స్పియర్ యొక్క సెంటర్ని నేను పి అనుకున్నాను. సో పి నుంచి స్పియర్ యొక్క ఏ పాయింట్కైనా సమాన దూరం ఉంటుంది. సో ఇవి 4 పాయింట్లు ఏ, బి, సి, డి అనుకున్నట్లయితే సో పి నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో బికి అంతే దూరం ఉంటుంది, సికి అంతే దూరం ఉంటుంది, డికి అంతే దూరం ఉంటుంది. ఎందుకంటే సి అనేది సెంటర్, అంటే స్పియర్ యొక్క సెంటర్. ఆ సెంటర్ నుంచి స్పియర్ మీదకు ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా ఈక్వల్ దూరంలోనే ఉంటుంది. సో ముందు మనకి రేడియస్ కట్టాలంటే ముందు సెంటర్ పిని కట్టాలి. సో మనకు పి తెలియదు కాబట్టి లెట్ పి ఆఫ్ ఎక్స్, వై, జెడ్ be the center of the sphere. Be the center of the sphere. Center of the sphere. నేను p of x, y, z ని సెంటర్ అనుకున్నా. అలాగే 4 పాయింట్లు ఇచ్చాడు. సో ఆ 4 పాయింట్ని కూడా లెట్ a is equal to 1, -5, -3, b is equal to 0, -6, -1, c is equal to -2, -2, 3, d is equal to 1, -2, 0. సో వాడు ఇచ్చినటువంటి 4 పాయింట్ని ABCD అనేటువంటి 4 పాయింట్స్ అనుకున్నాం. అలాగే మనకు తెలియనటువంటి సెంటర్ని P ఆఫ్ X, Y, Z అనుకున్నాం. సో దీని ప్రకారం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్పియర్ మీద ఉన్నటువంటి సెంటర్ నుంచి ఏ పాయింట్కైనా, స్పియర్ యొక్క సెంటర్ నుంచి ఏ పాయింట్కైనా సమాన దూరం ఉంటుంది అని చెప్పాం. సో దట్ ఎంప్లాయిస్ దేర్ ఫోర్ PA² is equal to PB² is equal to PC² is equal to PD² అవుతుంది. PD² అవుతుంది. సో P నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో P నుంచి Bకి అంతే దూరం ఉంటుంది, P నుంచి Cకి అంతే దూరం ఉంటుంది, P నుంచి Dకి అంతే దూరం ఉంటుంది. సో ఒక బిందువు యొక్క ఏదైనా ఒక ప్లేన్ మీద ఏవైనా 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్నారు. సో ఇక్కడ AB అనేవి 2 పాయింట్స్ అయితే AB మధ్య దూరానికి ఫార్ములా AB is equal to √(x2 - x1) (² + y2 - y1) (² + z2 - z1) (²). ఇది 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకొని ఉంటారు. సో మనకి రూట్లు పోవాలంటే ఇక్కడ స్క్వేర్ పెట్టినట్లయితే ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే వాటి యొక్క దూరాలకి స్క్వేర్లు అనేది యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్ళిపోయినట్లయితే PA² is equal PB² is equal PC² is equal PD² అని మనకు తెలుసు కాబట్టి ఇందులో ఒక్కొక్కటి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వద్దాం. సో లెట్ us టేక్ PA. ఈ PA² విలువ ముందు మనం చూసుకుందాం. సో P అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏమనుకున్నాం, Pని X, Y, Z అని అనుకున్నాం. సో మనకి ఏ తెలియాలి. సో ఏ తెలియాలి అంటే మనం ఆల్రెడీ వాటికి పేర్లు పెట్టాం, వాడు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్కి పేర్లు పెట్టాం. ఏ అంటే ఏమనుకున్నాం, 1, -5, -3 అనుకున్నాం. సో ఏ 1, -5, -3 ఏ ఏంటండి ఒకసారి చూడండి. ఏ 1, -5, -3 అని అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం PAని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, x - 1 (² + y -5 + 5 అవుతుంది. సో y + 5 (² +
జెడ్ మైనస్ ఆఫ్ -3 + 3 అవుతుంది. సో జెడ్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది పిఏకు ఉన్నటువంటి మధ్య దూరం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు. a స్క్వేర్ అంటే ఇక్కడ x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే 2 × x × 1 2x. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా మీకు తెలుసు. a స్క్వేర్ అంటే ఇక్కడ y స్క్వేర్ అవుతుంది, b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుంది, 2ab అంటే 2 × y 2y 2y × 5 10y. సో 10y అవుతుంది. ఇది కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a స్క్వేర్ అంటే z స్క్వేర్, b స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 2ab అంటే 2 × 6 × z 6z అవుతుంది. సో ఫైనల్గా నేను ఎక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్, అలాగే ఇక్కడ వై స్క్వేర్ టర్మ్ని ఇక్కడ తెచ్చి పెడుతున్నాను. చూడండి, వై స్క్వేర్, అలాగే ఇక్కడ జెడ్ స్క్వేర్ టర్మ్ అని దీని పక్కనే రాస్తున్నాను, జెడ్ స్క్వేర్. సో స్క్వేర్ టర్మ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎక్స్ టర్మ్, వై టర్మ్, జెడ్ టర్మ్ ఒకసారి రాద్దాం. సో ఎక్స్ టర్మ్ ముందు మనకు మైనస్ ఉంది కాబట్టి చూడండి, -2x వేసుకున్నాను ఇక్కడ. తర్వాత వై టర్మ్ ఏముంది, 10y ఉంది. సో 10y కూడా వేసా. తర్వాత జెడ్ టర్మ్ ఏముంది, 6z ఉంది. సో స్క్వేర్ టర్మ్స్ రాసేసాను. అలాగే XYZ టర్మ్స్ కూడా వేసేసాను. ఇక చివరిలో కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 1 ఉంది. ఇక్కడ వచ్చేసి 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, మొత్తం కలిపితే 35. ఇదండి పిఎస్ స్క్వేర్ యొక్క డిస్టెన్స్. సో పిఏ స్క్వేర్లో PXYZ అనుకున్నాం, A1 5 -5 -3 అనుకున్నాం. ఆ రెండింటిని మనకున్నటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే పిఏ స్క్వేర్ యొక్క డిస్టెన్స్ యొక్క ఈక్వేషన్ మనకు వచ్చింది. ఇది పిఏ స్క్వేర్. ఇప్పుడు రెండోది PB స్క్వేర్ ఒకసారి చూద్దాం. PB స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. PB స్క్వేర్, P అంటే మనకు ఆల్రెడీ తెలుసు XYZ అని. B అంటే ఏమనుకున్నాం, ఇదిగోండి ఇక్కడ B అంటే ఏంటి, 0 -6 -1 అనుకున్నాం. సో PB స్క్వేర్ చూసుకుంటే x, bలో మొదటి టర్మ్ 0 కాబట్టి x - 0 హోల్ స్క్వేర్, అలాగే y -6 కాబట్టి +6 హోల్ స్క్వేర్, అలాగే z -1 +1 హోల్ స్క్వేర్. ఇది PB స్క్వేర్ డిస్టెన్స్. సో ఎక్స్ ఇక్కడ టర్మ్ లేదు కాబట్టి ఇది 0 కాబట్టి ఇక్కడ ఏం లేనట్టే. సో ఎక్స్ స్క్వేర్ డైరెక్ట్గా ఉంది కాబట్టి వేసేస్తున్నాను. సే y + 6 హోల్ స్క్వేర్ అనేది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి a స్క్వేర్ అంటే y స్క్వేర్, b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, అలాగే 2ab అంటే 2 × y × 6, 2 6 12 × y 12y. అలాగే z+1 కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a స్క్వేర్ అంటే z స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 2ab అంటే 2 × z × 1 2z. చూడండి, ఇప్పుడు నేను అన్ని స్క్వేర్ టర్మ్లో ఒక దగ్గర వేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ ఉంది ప్లస్ ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది. ఈ 3 ఒక దగ్గర వేసేసా. తర్వాత 3 స్క్వేర్ టర్మ్లు వేసేసిన తర్వాత మనం ఎక్స్ టర్మ్ చూసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది మనకు లేదు. తర్వాత ఉన్నటువంటి టర్మ్ వై టర్మ్. సో ఇక్కడ వై టర్మ్ 12y ఉంది. నేను దాని కిందనే యథావిధిగా వేస్తున్నాను. సో 12y. వై టర్మ్ తర్వాత జెడ్ టర్మ్ 2z. సో స్క్వేర్ టర్మ్లు వేసేసాం. XYZ టర్మ్లు ఉంటే వాటిని కూడా వేసేసాం. ఇక చివరిగా చూడాల్సింది కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ కాన్స్టెంట్ 36 ఉంది, అలాగే ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఉంది. 36 + 1 37. సో ఇది PB స్క్వేర్ యొక్క ఈక్వేషన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా. సో మనం అనుకున్నటువంటి సెంటర్ P(x, y, z) నుంచి PA స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసాం, PB స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనం PC స్క్వేర్ని, PD స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ 4 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే సెంటర్ P(x, y, z) వస్తుంది. సెంటర్ కనుగొన్న తర్వాతే ఆ సెంటర్ నుంచి స్పియర్ మీద ఏ బిందువుకైనా దూరాన్ని కనుగొనగలం. ఒక సెంటర్ నుంచి స్పియర్ మీద ఉన్నటువంటి ఏదైనా బిందువుకు మధ్య గల దూరమే రేడియస్. మనకి లెక్కలో వాడి సెంటర్ కనుగొనమండు, ఆ తర్వాత రేడియస్ కనుగొనమండు. సో ఇప్పుడు మనం సెంటర్ కనుగొనడానికి ఏమేమి కట్టాం, PA స్క్వేర్ కట్టాం, PB స్క్వేర్ కట్టాం. సో నెక్స్ట్ PC స్క్వేర్ ఒకసారి చూద్దాం. PC స్క్వేర్ మనకు ఆల్రెడీ P అంటే తెలుసు, ఏంటి
రూట్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అని తెలుసు. మరి సి ఏంటో ఒకసారి సి అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ సి అంటే ఏమనుకున్నాం, -2 +3 ఇది సి. సో పికి సికి మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఎక్స్ కామా -2 +2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే వై కామా -2 +2 అవుతుంది. సో జెడ్ కామా -3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది పీసీ స్క్వేర్ యొక్క డిస్టెన్స్. సో ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి x² + 2ab అంటే 2 × x × 2 b² అంటే 2². ఇక్కడ ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలోనే ఉంది. సో a² అంటే y², b² అంటే 2² 2ab అంటే 2 × y × 2. సో ఇది కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. మీకు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా తెలుసు. a² అంటే z², b² అంటే 3² -2ab అంటే 2 × z × 3. సో వీటన్నింటినీ మనం సాల్వ్ చేసినట్లయితే x² ప్లస్ 2 × 4 × x 4x ప్లస్ 2² అంటే 4 ప్లస్ y² మళ్ళీ 2² అంటే 4 ప్లస్ 2 × 4 × y 4y ప్లస్ z² ప్లస్ 3² అంటే 9 మైనస్ 2 మూల 6 × z 6z. ఇది పీసీ స్క్వేర్. ఇక్కడ నేను అన్ని x² టర్మ్లన్నీ ఒక దగ్గర వేస్తున్నాను. x² అలాగే ఇక్కడ ఉన్న y² అలాగే ఇక్కడ ఉన్న z² మూడింటిని ఒక దగ్గర వేసా. తర్వాత x టర్మ్లు ఏమైనా ఉన్నాయా, ఇదిగోండి ఇక్కడ ఉంది ప్లస్ 4x. x టర్మ్ తర్వాత వచ్చేది y టర్మ్ ఇదండి ఇక్కడ ఉంది ప్లస్ 4y. ఇక లాస్ట్దే వచ్చేది z టర్మ్, ఇదిగోండి ఇక్కడ ఉంది z టర్మ్ -6z. సో స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర వేసాం. వాటి తర్వాత XYZ టర్మ్లు వరుస క్రమంలో వేసాం. ఇక చివరిగా మనం వేయాల్సింది ఏదైనా ఉందంటే అది కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 4 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 4 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 9 ఉంది. 3 ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి 4 + 4 + 9 17. సో +17 ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో ఆల్రెడీ PA² కట్టాం, PB² కట్టాం, PC² కట్టాం. ఇక చివరిగా PD² ఒకసారి చూద్దాం. PD² మనకి P అంటే ఆల్రెడీ తెలుసు. P అంటే x, y, z అని అనుకున్నాం. ఇక D అంటే ఏమన్నాడు, ఇదిగోండి D అంటే 1, -2, 0 అనుకున్నాం. 1, -2, 0 అనుకున్నాం. సో చూడండి PD² అంటే x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ z -0 హోల్ స్క్వేర్. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి x² ప్లస్ 1² -2ab అంటే 2 × x × 1. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a² ప్లస్ 2² ప్లస్ 2 × y × 2 ప్లస్ ఇక్కడ z -0 ఇక్కడ టర్మ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా z² వేసేసుకోవచ్చు. z². దీన్ని సాల్వ్ చేసినట్లయితే x² ప్లస్ 1² 1 2 × x 2x × 1 2x. ఇక్కడ టర్మ్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి -2x ప్లస్ y² 2² అంటే 4 2 × 4 × y 4y ప్లస్ z². స్క్వేర్ టర్మ్లన్నీ ఒక దగ్గర వేసుకోండి. x² ప్లస్ y² ప్లస్ z². స్క్వేర్ టర్మ్లు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ x టర్మ్ చూడాలి. సో -2x. ఇక్కడ y టర్మ్ చూడాలి ప్లస్ 4y. ఇక్కడ z టర్మ్ చూడాలంటే z టర్మ్ ఏమీ లేదు మనకి. ఇక లాస్ట్గా చూడాల్సింది కాన్స్టెంట్ టర్మ్ -1 ప్లస్ 4. ఈ రెండే ఉన్నాయి కాబట్టి +5. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సో వాడు మనకి సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమండు కాబట్టి PA² కట్టాం, PB² కట్టాం, PC² కట్టాం, PD² కట్టాం. 4 యొక్క దూరాలు సమానమని ముందు లెక్క స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఈ 4 ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసినట్లయితే సెంటర్ P ఆఫ్ x, y, z వస్తుంది. ఒకసారి చూడండి అలాగా. సో 1
సాల్వ్ 1 and 2. నేను 1, 2 సమీకరణాలని సాల్వ్ చేస్తున్నాను. ఒకటో సమీకరణం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటో సమీకరణం ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. ఇది ఒక దగ్గర రాద్దాం. చూడండి, ఒకటో టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 35. ఈ రెండు ఈక్వేషన్స్ సమానం. ఎందుకు? ఈ రెండు సమాన దూరంలో ఉన్నాయి కాబట్టి. సో రెండో ఈక్వేషన్ ఏంటి చూడండి ఒకసారి. రెండో ఈక్వేషన్ ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 12y 2z ప్లస్ 37. సో ఇదే ఇక్కడ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇదిగోండి 12x ఎక్స్ టర్మ్ ఇక్కడ లేదు, 12y ప్లస్ 2z 12y ప్లస్ 2z ప్లస్ 37. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేస్తున్నాను. సో ఈ రెండు మనం ఆల్రెడీ లెక్క స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. పిఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ పిబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ పిసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ పిడి స్క్వేర్ అని. ఈ రెండు ఈక్వేషన్స్ సమానం కాబట్టి మధ్యలో ఈక్వల్స్ టు సింబల్ వేసాం. సో రెండు వైపులా ఎక్స్ స్క్వేర్ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోయాయి. వై స్క్వేర్ ఉంది క్యాన్సిల్ అయిపోయాయి. జెడ్ స్క్వేర్ ఉంది క్యాన్సిల్ అయిపోయాయి. ఇక రిమైనింగ్ టర్మ్స్ చూసినట్లయితే ఇటువైపు మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ఉంది ఇజ్ ఈక్వల్ కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఉంది ప్లస్ 35 ఇజ్ ఈక్వల్ ఇటువైపు ఏం మిగిలే ఒకసారి చూడమ్మా. 12y ప్లస్ 2z ప్లస్ 37. రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు రెండు వైపులు ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో రెండు వైపులు ఇటువైపు ఉన్న టర్మ్స్ ఇవి, ఇటువైపు ఉన్న టర్మ్స్ ఇవి. వీటిని ఈక్వల్స్ టు అటువైపు కానీ లేదా వాటిని ఈక్వల్స్ టు ఇటువైపుని కానీ తీసుకొచ్చినట్లయితే మనకి ఒక ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని అలాగే ఉంచి రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని ఇటువైపు తీసుకొని వస్తున్నాను. మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. ఈ వీటిని ఇలాగే ఉంచి అటువైపుని ఇటువైపు తీసుకొని వస్తున్నాను. 12y ఇటు వస్తే మైనస్ 12y, 2z ఇటు వస్తే మైనస్ 2z, 37 ఇటు వస్తే మైనస్ 37. అన్ని టర్మ్స్ ఇటు వచ్చాయి, అటువైపు ఇంకే టర్మ్ లేదు కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏం చేసామంటే రెండు ఈక్వేషన్స్ ని ఈక్వల్స్ చేసాం. రెండు వైపులో ఉన్నటువంటి ఈక్వల్గా ఉన్న టర్మ్స్ ని క్యాన్సిల్ చేసాం. లెఫ్ట్ సైడ్ లో ఉన్న మిగిలిన టర్మ్స్ అని రైట్ సైడ్ లోకి తీసుకొచ్చాం. ఈక్వల్స్ టు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళేటప్పుడు ప్లస్ ఉన్నటువంటి ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో అది మైనస్ గా మారుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ బై అవుతుంది. వీటి విషయాలన్నీ మీరు ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకున్నారు. సో ఇక్కడ మైనస్ 2x ఉంది, ఇంకా మిగతా దాని దగ్గర అక్కడ 2x టర్మ్ లేదు. సో మైనస్ 2x అలాగే ఉంచా. ఇక్కడ 10y ఉంది, ఇక్కడ మైనస్ 12y ఉంది. ఈ 10y అనేది ప్లస్ టర్మ్, ఈ 10y అనేది ప్లస్ టర్మ్, ఈ మైనస్ 12y అనేది ఇది మైనస్ టర్మ్. సో మైనస్ 12y నుంచి ప్లస్ 10y పోతే మైనస్ 2y అవుతుంది. ఇక్కడ చూడండి 6z ఉంది, ఇక్కడ మైనస్ 2z ఉంది. 6z లో ఒక 2z పోతే ప్లస్ 4z అవుతుంది. ఇక్కడ ప్లస్ 35 ఉంది, ఇక్కడ మైనస్ 37 ఉంది. సో 37లో 35 పోతే 2, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 4z, ఈ మైనస్ 2 అటు పట్టుకెళ్ళిపోతే ప్లస్ 2 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. సో 1, 2 సమీకరణాలను సాల్వ్ చేస్తే మనకి కొత్త ఈక్వేషన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మిగతా ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. సో సాల్వ్
1 and 3. ఇది వరకు 1, 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసాం. ఇప్పుడు 1, 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. చూడండి, ఒకటో ఈక్వేషన్ ఏమో సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇదిగోండి ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3కి ఈక్వల్ చేస్తున్నాం. ఎందుకు పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీసీ స్క్వేర్ కాబట్టి. ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఒకసారి చూడండి, ఇదిగండి ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 7. దాన్ని ఇక్కడ వేసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4y ప్లస్ 4x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 17 మైనస్ 6z ప్లస్ 17. ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ టర్ము వై స్క్వేర్ టర్ము అండ్ జెడ్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఇటువైపు మిగిలింది వచ్చేసి మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35 ఇస్ ఈక్వల్ టు ఇటువైపు మిగిలిన టర్మ్స్ చూసినట్లయితే 4x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 17. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటి కూడా రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. 2x మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. సో వాటిని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 4x మైనస్ 4y ఈ మైనస్ 6z ప్లస్ 6z ఈ మైనస్ 17 ప్లస్ 17 మైనస్ 17 అవుతుంది. అన్ని టర్మ్స్ ఇటు వచ్చాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల ఏమో ఉండదు 0. సో ఇక్కడ ఏమో మైనస్ 2x ఉంది, ఇక్కడేమో మైనస్ 4x ఉంది, రెండు కలిపితే మైనస్ 6x. ఇక్కడేమో 10y ఉంది, ఇక్కడ మైనస్ 4y ఉంది, ఈ రెండు తీస్తే ప్లస్ 6y. ఇక్కడేమో 6z ఉంది, ఇక్కడ కూడా 6z ఉంది, ఈ రెండు కలిపితే 12z. ఇక్కడేమో ప్లస్ 35 ఉంది, ఇక్కడేమో మైనస్ 17 ఉంది, ఈ రెండు 35లో 17 పోతే ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 0. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకు పట్టుకెళ్ళిపోదాం. మైనస్ 6x ప్లస్ 6y ప్లస్ 12z ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 18 అటు వెళ్తే మైనస్ 18 అవుతుందమ్మా. చూడండి ఒకసారి ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ x టర్మ్ 6 మైనస్ 6 ఉంది, y టర్మ్ ముందు మైనస్ ప్లస్ 6 ఉంది, z ముందు 12 ఉంది, కాన్స్టెంట్ వచ్చేసి 18 ఉంది. ఇలా అన్ని టర్మ్స్ ఒకే ఎక్కంలో ఎప్పుడైనా పోయినట్లుంటే దాన్ని మనం డివిజన్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం ఈక్వేషన్ నేను 6తో డివిజన్ చేస్తున్నాను. సో ఇక్కడ మైనస్ x, ఇక్కడ వచ్చేసి y, ఇక్కడ వచ్చేసి 2z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఉంటుంది. ఇది వరకు 5వ ఈక్వేషన్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటున్నా. సో 1, 2 సాల్వ్ చేస్తే కొత్త ఈక్వేషన్ వచ్చింది, 1, 3 సాల్వ్ చేస్తే కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇంకా ఫైనల్గా 1, 4ని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ 1 and 4, 1, 4 ఈక్వేషన్ సాల్వ్ చేయగా సో 1వ ఈక్వేషన్ మనకు బాగా తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ చూడండి 1వ ఈక్వేషన్ ఏంటో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35 ఇజ్ ఈక్వల్ టు ఇది 4వ ఈక్వేషన్కి ఈక్వల్ అన్నాం. 4వ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 2x ప్లస్ 4y ప్లస్ 5
ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఒకటో ఈక్వేషన్ ని నాలుగో ఈక్వేషన్స్ ని ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇది వైపులో ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ టర్ములు ఇది వరకు ఇట్లాగే క్యాన్సిల్ అయిపోతాయి. సో లెఫ్ట్ సైడ్ మిగిలిన టర్మ్స్ ఏంటో చూడండమ్మా. -2x + 10y + 6z + 35 ఇవి లెఫ్ట్ సైడ్ మిగిలినటువంటి టర్మ్స్. సో రైట్ టైం ఏ టర్మ్స్ మిగిలాయో చూసుకున్నట్లయితే -2x + 4y + 5 లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని అలాగే ఉంచాను. -2x + 10y 6z + 35 వీటిని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచి రైట్ టైం టర్మ్స్ ని తీసుకొస్తే ఈ -2x ఇటువైపు వస్తే +2x అవుతుంది. ఈ +4y ఇటు వస్తే -4y అవుతుంది. ఈ +5 ఇటు వస్తే -5 అవుతుంది. ఇంకా అటువైపు ఏమీ లేవు కాబట్టి 0. చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేంటో. ఇక్కడ -2x ఉంది, ఇక్కడ +2x ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇక్కడేముంది +4y ఉంది, ఇక్కడేమో -4y ఉంది. ఇది +4y, ఇది -4y. 10yలో నుంచి -4y తీస్తే 6y. ఇక్కడ 6z ఉంది, అక్కడ 6z ఇంకే జెడ్ టర్మ్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 6z అలాగే వేస్తున్నాను. 35 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్ము, ఇక్కడ -5 ఉంది. సో 35లో 5 పోతే +30 = 0. సో ఇవన్నీ 6తో మల్టిప్లై అవుతాయి, డివిజన్ అవుతాయి కాబట్టి నేను వీటన్నిటిని 6తో క్యాన్సిల్ చేస్తున్నాను. y + z + 6×5 30 +5 = 0. సో ఇందులో నుంచి కాన్స్టెంట్ టర్మ్ బయటికి తీసుకెళ్తున్నాను. y + z = -5. ఇది వరకు వచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్ 5, 6 అనుకున్నాం. దీని ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుంటున్నాను నేను. చూడండి ఇప్పుడు వరకు చెప్పింది జాగ్రత్తగా. సెంటర్ P of x, y, z అనుకొని PA² PB² PC² PD² ని సాల్వ్ చేసాం. సో వాటిలో 1, 2 ఈక్వేషన్, 1, 3 ఈక్వేషన్, 1, 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి కొత్తగా 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసినట్లయితే మనకి సెంటర్ వస్తుంది. సో ఒకసారి ఇలా చూడండి. ఈక్వేషన్ నెంబర్ 7 నుంచి, సో ఈక్వేషన్ నెంబర్ 7 ఏమనుకున్నాం? x + y = -5. చూడండి ఇది ఈక్వేషన్ నెంబర్ 7. y + z = -5. y + z ఈక్వేషన్ నెంబర్ 7 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 7 y + z = -5. నేను ఇందులో y వాల్యూ కావాలనుకుంటున్నా. సో y వాల్యూ కావాలంటే ఈ yని ఇక్కడే ఉంచి ఈ z అటు వెళ్ళిపోతే -z అవుతుంది. సో -5 - z ఇది y వాల్యూ. ఇప్పుడు ఈ y వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6. 6వ ఈక్వేషన్లో y విలువను సబ్స్టిట్యూట్ చేస్తే 6వ ఈక్వేషన్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ 6వ ఈక్వేషన్ ఉంది. -x + y + 2z = -3. చూడండి ఇక్కడ లెక్క సౌలభ్యం కోసం y కాకుండా z అనుకున్నట్లయితే ఇంకా ఈజీగా రావాలని ఇక్కడ చిన్న మార్పు చేస్తున్నాను. అలా చూడండి z వాల్యూ కావాలనుకుంటున్నా. సో z ఇక్కడే ఉంచి yని అటు తీసుకెళ్తున్నా. సో z వాల్యూ వచ్చింది కాబట్టి ఈ z వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 6లో వేస్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 6 ఏంటో ఒకసారి చూడండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. -x + y + 2z = -3. -x + y + 2z = -3. సో అదే ఇక్కడ అప్లై చేస్తున్నా. ఈక్వేషన్ వచ్చేసి -x + 2y + -x + y + 2z = -3. సో మనం ఆల్రెడీ z అంటే -5 - y అనుకున్నాం. సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -x + y + 2 ఇంటూ z బదులు -5 వేస్తున్నానమ్మా. సో మిగతా వాల్యూ రిమైనింగ్ వాల్యూస్ యథాతథంగా అలాగే ఉంచా. సో -x
+y ప్లస్ 2 ఇంటూ 5 10 మైనస్ 10 2 ఇంటూ -y మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు -3. సో -x ప్లస్ y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -2y ఇజ్ ఈక్వల్ టు -3. సో చూడండి ఇక్కడేమో +y ఉంది, ఇక్కడేమో -y ఉంది. సో -x -2y నుంచి ఒక +y పోతే -y, ఇక్కడేమో -10 ఉంది ఇజ్ ఈక్వల్ -3. దాన్ని సాల్వ్ చేసినట్లయితే -x -y ఈ -10 అటు తీసుకెళ్ళిపోతే +10 అవుతుంది. సో -x -y ఇజ్ ఈక్వల్ టు 7. -x -y ఇజ్ ఈక్వల్ టు, ఎందుకో ఇది +10 కాబట్టి 10లో -3 పోతే 7. ఇక్కడ మైనస్తో మొత్తం నేను డివిజన్ చేస్తున్నా కాబట్టి ఇది +x అయింది, ఇది +y అయింది, ఇది -7 అయింది. సో ఇప్పుడు x ప్లస్ y వాల్యూ వచ్చింది. ఇది వరకు మనకు z వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ y వాల్యూ, దాని నుంచి మనకి x ప్లస్ y ఇజ్ ఈక్వల్ -7 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి x వాల్యూ కావాలంటే ఈ -yని అటు పట్టుకెళ్ళామంటే -7 -x అవుతుంది. సో ఇది x వాల్యూ. y వాల్యూ కావాలంటే y ఎక్కడ నుంచి x అటు పట్టుకెళ్ళచ్చు, x వాల్యూ కావాలంటే x ఎక్కడ నుంచి y అటు పట్టుకెళ్ళచ్చు. చూడండి, సో నాకు x వాల్యూ కావాలి కాబట్టి y అటు పట్టుకెళ్ళా. సో x ఇజ్ ఈక్వల్ -7 -y, ఇది గుర్తుపెట్టుకోండి. సో x వాల్యూ వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ z అనుకున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 5 ఒకసారి చూడండమ్మా. ఈక్వేషన్ నెంబర్ 5లో -2x -2y + 4z ఇజ్ ఈక్వల్ 2 అనుకున్నాం కదా. ఈ ఈక్వేషన్లో కానీ లేదా ఈక్వేషన్ నెంబర్ 6 ప్రకారం -x + y + 2z ఇజ్ ఈక్వల్ -3, ఏ ఈక్వేషన్లోనైనా ఈ xy వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే లేదా xz మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో వాటి విలువను ఫైండ్ అవుట్ చేస్తే xyz విలువలు వస్తాయి. సో వాల్యూ ఆఫ్ x, z substitute in equation number 5. సో xz వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేసాం, దాన్ని 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 5 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 5 అంటే ఏమొచ్చింది ఒకసారి ఇదిగోండి. ఈక్వేషన్ నెంబర్ 5 -2x -2y + 4z ఇజ్ ఈక్వల్ 2. సో దానిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చేసి -2x -2y + 4z ఇజ్ ఈక్వల్ టు 2. సో -2 x అంటే ఏమనుకున్నాం, ఇదివరకు x ఫైండ్ అవుట్ చేసాం. చూడండి x ఈజ్ ఈక్వల్ -7 -y, z ఈజ్ ఈక్వల్ -5 -y. సో ఆ రెండు వాల్యూని యథాతథంగా వేస్తున్నా. x ఈజ్ ఈక్వల్ -7 -y -2y, నేను అన్నింటినీ వైలోకి తీసుకొస్తున్నానమ్మా y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ప్లస్ 4z అంటే z వాల్యూ మనం ఆల్రెడీ కట్టాం. z ఈజ్ ఈక్వల్ -y -5 ఇజ్ ఈక్వల్ 2. -5 -y అన్నా -y -5 అన్నా ఒకటే. సో -2తో -7ని గుణిస్తే ప్లస్ 2 7 14 ప్లస్ 2 ఇంటూ y 2y. ఇక్కడ మళ్ళీ -2y ఉంది, అది యథాతథంగా రాసాం. సో మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ y 4y ప్లస్ ఇంటూ మైనస్ 4 5 20 ఇజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ +2y ఉంది, ఇక్కడ -2y ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకేం మిగిలింది, -4y మిగిలింది. కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసరికి -20 + 14 మిగిలింది. -20లో +14 పోతే -6 ఉంటుంది ఇజ్ ఈక్వల్ టు 2. -4y ఈ -6 అటు వెళ్ళిపోతే 2 + 6 అయిపోతుంది. సో -4y ఇజ్ ఈక్వల్ టు 8. సో y ఇక్కడ ఉంచితే ఈ -4 అటు వెళ్ళిపోతే -8/4 అవుతుంది. సో 4 1s 4 2s, దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ y విలువ మనం ఫైండ్ అవుట్ చేసాం. y ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చిందని. ఆల్రెడీ xz వాల్యూలు కూడా మనకు తెలుసు, అందులో ఈ y వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, -7 -y అనుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ -7 -y అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టాం, -2 వచ్చింది. సో -7 మైనస్ ఇంటూ మైనస్ +2, -8 నుంచి +2 పోతే -5 అవుతుంది. సో అలాగే z వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. z ఏమనుకున్నాం, -5 -y అనుకున్నాం. సో -5
మైనస్ ఆఫ్ వై అంటే -2. సో -5 మైనస్ ఆఫ్ -2 +2. 5లో 2 పోతే 3, అది -3. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దేర్ ఫోర్ పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఎక్స్ ఎంత వచ్చిందమ్మా? -5 వచ్చింది. వై ఎంత వచ్చింది? -2 వచ్చింది. జెడ్ ఎంత వచ్చింది? -3 వచ్చింది. ఈ పి అంటే ఏంటి? సెంటర్ అనుకున్నాం లెక్క ప్రాబ్లం స్టార్టింగ్ లో. సో దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ -5, -2, -3. సో ఇది సెంటర్. మనకి సెంటర్ తో పాటు ఇంకోటి రేడియస్ కనుగొనమండు. అది చాలా సింపుల్ గానే ఉంటుంది. చూడండి, రేడియస్ అంటే మనం లెక్క స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. చూడండి, స్పియర్ యొక్క సెంటర్ నుంచి ఏ పాయింట్ కైనా ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఆ స్పియర్ యొక్క రేడియస్ అనుకున్నాం. సో మీరు పిఏ కట్టినా, పీబీ కట్టినా, పీసీ కట్టినా, పీడీ కట్టినా రేడియస్ వస్తుంది. సో నేను పిఏ కడుతున్నాను. చూడండి, సో పిఏ ఇజ్ ఈక్వల్ టు పి అంటే మనం ఇప్పుడే కట్టాం. పి అంటే ఏంటి? చూడండి, పి అంటే ఇది -5, -2, -3. పి అంటే -5, -2, -3. ఏ అంటే ఏంటి ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో ఏ ఏమనుకున్నాం? 1, -5, -3. సో ఈ రెండిట్లకి డిస్టెన్స్ కట్టాలమ్మా. సో పిఏ అంటే ముందు ఆ పాయింట్స్ ని విడివిడిగా వేసుకుందాం. చూడండి, పి -5, -2, -3. ఏ ఒకసారి ఏ చూడండి. ఏ 1, -5, -3. 1, -5, -3. సో ఈ రెండిట్ల డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. సో పిఏ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -5 -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ ఆఫ్ -5 +5 అవుతుందమ్మా. +5 హోల్ స్క్వేర్ ప్లస్ -3 మైనస్ ఆఫ్ -3 +3 అవుతుంది హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ -5 -1 -6 అవుతుంది. -6 హోల్ స్క్వేర్ +5లో 2 పోతే 3 అవుతుంది. 3 హోల్ స్క్వేర్. ఇక్కడ -3 +3 0 అవుతుంది. 0 స్క్వేర్. సో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 0 స్క్వేర్ 0. సో 36 + 9 45. సో ఇది ఆ స్పియర్ యొక్క రేడియస్. దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ √45 యూనిట్స్. ఒకసారి బ్రీఫ్ గా ఒకసారి ఈ ప్రాబ్లం అంతా చూద్దాం. చూడమ్మా, 1 మినిట్ అలాగ లెక్క మొత్తం చూద్దాం. చూడండి, మనకు ఒక లెక్క ఇచ్చాడు. ఆ లెక్కలో సెంటర్ రేడియస్ కనుగొనమండు. ఏమి ఇచ్చాడంటే స్పియర్ మీద ఉన్నటువంటి 4 పాయింట్స్ ఇచ్చాడు. సో స్పియర్ యొక్క సెంటర్ నుంచి ఏ పాయింట్ అయినా సమాన దూరంలో ఉంటుంది. సో రేడియస్ కట్టాలంటే ముందు మనం కట్టాల్సింది సెంటర్. సో స్పియర్ యొక్క సెంటర్ నుంచి అన్ని పాయింట్స్ కూడా దూరంగా ఉంటే పిఏ, పీబీ, పీసీ, పీడీ ఒకే దూరంలో ఉంటాయి. కాబట్టి PA² PB² PC² PD² కట్టాం. వాటి నుంచి P ఆఫ్ X, Y, Z యొక్క విలువల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక చివరిలో మనకి రేడియస్ సెంటర్ వచ్చేసింది P. మనకు రేడియస్ కావాలి కాబట్టి P నుంచి ఏ అయినా, B అయినా, C అయినా, D అయినా అన్ని దూరాలు సమానమే. మీరు PA కట్టచ్చు, PB కట్టచ్చు, ఏదైనా అది మీ ఇష్టం. సో PA కట్టాం. సో PA అనేది దాని యొక్క రేడియస్ అయింది. సో PA వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ వచ్చింది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్.